హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న 20-20-20 రూల్ ప్రకారం అండర్ వాల్యూ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. ఈ 20-20-20 రూల్ లో ఉన్న కీ మెట్రిక్స్ ఏంటంటే PE రేషియో అనేది లెస్ దెన్ 20 ఉండి, అలాగే 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ అనేది మోర్ దెన్ 20% ఉండి, అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా గ్రేటర్ దెన్ 20% ఉండి, అండ్ పెగ్ రేషియో లెస్ దెన్ 1 ఉన్న స్టాక్స్ అండి. ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే జీకే వైర్స్ లిమిటెడ్ అన్నమాట. ఈ కంపెనీ ఏంటంటే గల్వనైజ్డ్ స్టీల్ వైర్స్ అలాగే నెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. రీసెంట్ గా మెదక్ డిస్ట్రిక్ట్ లో ఇస్నాపూర్ లో ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ని కూడా కంప్లీట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీరు కనుక చూస్తే 582 crores అండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. అండ్ మనం మాట్లాడుకున్న ROCE కనుక చూస్తే మోర్ దెన్ 20% ఉండాలి. సో ఈ కంపెనీకి 34.5% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.1% ఉందన్నమాట. అలాగే మీరు PE రేషియో కనుక చూస్తే 14.5 మాత్రమే ఉందండి. ఇండస్ట్రీ PE 28.9 ఉంది. సో PE రేషియో వైజ్ జీకే వైస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ అనేది 93.9 crores ఉంది. అండ్ పెగ్ రేషియో అనేది లెస్ దెన్ 1 ఉందండి, 0.21 ఉందన్నమాట. అలాగే మనం 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే మోర్ దెన్ 20% ఉండాలి. ఇది 34.2% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. 1991 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్ లో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే 6,792 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE మోర్ దెన్ 20% ఉంది, 45% ఈ కంపెనీ ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE కనుక చూస్తే 42.3 ఉంటే స్టాక్ PE 16.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 989 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 814 ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 247 crores ఉంది. అలాగే పెగ్ రేషియో కనుక చూస్తే 0.21 ఉంది. అండ్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 74.4% ఉందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కొతారి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అండి. ఇది 1990 లో ఇన్కార్పొరేట్ అయింది. పొలైల్స్ బ్యూటిలిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఇది హెచ్సి కొతారి గ్రూప్ లో పార్ట్ అనమాట. బెల్జియం, జపాన్, UAE, పోర్చుగల్, UK, బ్రెజిల్, USA, సౌత్ ఆఫ్రికా, తైవాన్, చైనా, టర్కీ, మలేషియా, ఫ్రాన్స్, సింగపూర్, నెదర్లాండ్ వంటి కంట్రీస్ కి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 1344 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండి. ROCE 41.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 20.2 ఉంటే స్టాక్ PE 19.8 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూ. అలాగే ఇంటెన్సిక్ వాల్యూ 264 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 228 రూపీస్ ఉంది. ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ డెట్ అనేది లేదండి, 0 అన్నమాట, డెట్ ఫ్రీ కంపెనీ. అలాగే పెగ్ రేషియో కనుక చూస్తే 0.51 ఉంది. అండ్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ అనేది 38.5% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ లిమిటెడ్ అండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ పేపర్ మిల్ అన్నమాట. 1955 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ మిల్ కర్ణాటకలో ఉంది. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్ లో న్యూ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ని కూడా సెటప్ చేస్తుంది అనమాట. కంపెనీకి 75 డీలర్స్ అండ్ 6 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 4,106 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE మనం 20% అబవ్ ఉండాలనుకున్నాం. ఈ కంపెనీ ROCE అనేది 29.3% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.8% ఉందన్నమాట. అలాగే ఇండస్ట్రీ PE మీరు చూస్తే 9.47 ఉంటే స్టాక్ PE 7.33 ఉంది. సో PE రేషియో అనేది 20 బిలో ఉందన్నమాట. అలాగే పెగ్ రేషియో అనేది 0.39 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 276 crores ఉందన్నమాట. అండ్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 25.6% ఉంది. అండ్ మీరు కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 2,281 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 622 రూపీస్ ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే నిర్లాన్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,755 crores ఉందండి. ROCE 27.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 53.1% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. ఇండస్ట్రీ PE మీరు చూస్తే 33.9 ఉంటే స్టాక్ PE వచ్చేసరికి 18.3 ఉందన్నమాట. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే పెగ్ రేషియో 0.69 ఉంది. 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 23.9% ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ అండి. EPC అండ్ BOT బేసిస్ కింద కన్స్ట్రక్షన్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేస్తుంది అనమాట. అలాగే రెడీమిక్స్ కాంక్రీట్ ని కూడా సెల్ చేస్తుంది. ఇది Fortune 500 కంపెనీ అండి. అండ్ లీడింగ్ హైవే డెవలపర్ కూడా అనమాట. క్లయింట్ లిస్ట్ లో NHAI, రైల్ వికాస్ నిగమ్, KSHIP, అలాగే PWD, TNRDC ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మీరు చూస్తే 6,660 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ.
ROCE 27.1% ఉంది. ఇండస్ట్రీ PE 38.4 ఉంటే స్టాక్ PE 12.2 ఉంది. సో PE రేషియో వైపు చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 395 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 237 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ పెగ్ రేషియో 0.20 ఉంది, బిలో 1 ఉంది అనమాట. అండ్ 3 years సేల్స్ గ్రోత్ కనుక మీరు చూస్తే 25.2% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే బ్యాంకో ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఆటోమోటివ్ అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ఇంజిన్ కూలింగ్ మాడ్యూల్స్, సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేస్తుంది అనమాట. 1961 లో ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ ప్రమోటర్ అయిన మెహల్ కే పాటిల్ గారికి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో 40 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 5,359 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 27%, ఇండస్ట్రీ PE 35 ఉంటే స్టాక్ PE 19.8 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.9% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 67.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.8%, ఎఫ్ఐ స్టేక్ అనేది 3.21% ఉందన్నమాట. అలాగే పెగ్ రేషియో 0.62 ఉంది. 3 years సేల్స్ గ్రోత్ అనేది 21.8% ఉంది. నెక్స్ట్ ఒక వచ్చేసరికి పుదుంజి పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అంటే 2015 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. స్పెషాలిటీ పేపర్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుంది. పూణేలో 72,000 tons per annum ఇన్స్టాల్ కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఉందన్నమాట. పేపర్ సెగ్మెంట్ నుండి 97%, హైజీన్ ప్రొడక్ట్ సెగ్మెంట్ నుండి 3% రెవెన్యూ వస్తుంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 1,072 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 26.8% ఉంది. ఇండస్ట్రీ PE 9.47 ఉంటే స్టాక్ PE 9.37 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ పెగ్ రేషియో కనుక చూస్తే 0.23 ఉందన్నమాట. అండ్ సేల్స్ గ్రోత్ 3 years కనుక చూస్తే 21.6% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఆంధ్ర పేపర్ లిమిటెడ్ అండి. పేపర్, పల్ప్, పేపర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అండ్ కడియంలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,087 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 24.7% ఉంది. ఇండస్ట్రీ PE 9.47 ఉంటే స్టాక్ PE 8.39 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 171 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 105 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 115 crores ఉంది. అండ్ పెగ్ రేషియో అనేది 0.83 ఉందన్నమాట. అండ్ 3 years సేల్స్ గ్రోత్ అనేది 26.6% ఉందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే శాంగ్వి మూవర్స్ లిమిటెడ్ అండి. వేరియస్ ప్రైవేట్ అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రెంటల్ బేసిస్ మీద మీడియం టు హెవీ డ్యూటీ క్రేన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండియాలోనే లార్జెస్ట్ క్రేన్ రెంటల్ కంపెనీ అండి. ఓవరాల్ డొమెస్టిక్ క్రేన్ రెంటల్ మార్కెట్ లో 40 to 45% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో కనుక చూస్తే అదాని రెన్యూవబుల్స్, JSW స్టీల్, BHEL, GRSE, అంబుజా సిమెంట్, నోవా ఎయిర్, స్పిక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే దిలీప్ బుల్డికన్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 3,420 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 23.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.3% ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 33.3 ఉంటే స్టాక్ PE 18.3 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. పెగ్ రేషియో కనుక చూస్తే 0.51 ఉంది. అండ్ 3 years సేల్స్ గ్రోత్ అనేది 40.4% ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే RPP ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. 1995 లో ఇన్కార్పొరేట్ అయింది. రోడ్స్, బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్, పవర్, ఇరిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్టికల్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 951 crores ఉంది. ROCE 23% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 24.9 ఉంటే స్టాక్ PE 15.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ ₹376 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 192 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 41 crores ఉంది. పెగ్ రేషియో 0.78 ఉంటే 3 years సేల్స్ గ్రోత్ అనేది 38.2% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తున్న ఒక ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటేట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. మార్చ్ 2024 లో ఈ కంపెనీ IPOకి వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మనం కనుక చూస్తే 1,039 crores ఉంది. ROCE 20.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1% ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 33.3 ఉంటే స్టాక్ PE 98.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ ₹1,094 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹745 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ పెగ్ రేషియో 0.79 ఉంది. 3 years సేల్స్ గ్రోత్ అనేది 24.7 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది పెట్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,713 crores ఉంది. ROCE 20.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 20.2 ఉంటే స్టాక్ PE 14.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్.
అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 1667 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1145 రూపీస్ ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. పెగ్ రేషియో 0.27 ఉంది. అండ్ 3 years సేల్స్ గ్రోత్ అనేది 33% ఉంది. కంపెనీకి డెట్ 361 crores ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్ అండి. 1988 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. సీమ్లెస్ పైప్స్ అండ్ ట్యూబ్స్, ERW పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ రెన్యూబుల్ పవర్ జనరేషన్ బిజినెస్ కూడా చేస్తుంది అనమాట. ఇది DP జిందల్ గ్రూప్ కి చెందిన కంపెనీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8662 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 22.9% ఉంది. ఇండస్ట్రీ P 28.9 ఉంటే స్టాక్ P 9.92 ఉందన్నమాట. సో PE రేషియో వైజ్ కంపెనీ అండర్ వాల్యూడ్. కంపెనీకి డెట్ 0 ఉంది. పెగ్ రేషియో వచ్చేసరికి 0.38 ఉంది. అండ్ 3 years సేల్స్ గ్రోత్ 32.8% ఉంది. సో ఇవ్వండి 2020 రూల్ ప్రకారం ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న టాప్ 10 అండర్ వాల్యూడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు 0.73% డౌన్ అయ్యిందండి. టోటల్ గా 31,300 లాస్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ లో శోభా లిమిటెడ్ 4.05%, నవా 3.45%, BDL 3.02%, మిశ్రధాతు నిగమ్ 2.84% డౌన్ అయ్యింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే పెన్నార్ ఇండస్ట్రీస్ 6.56%, GSFC 2.50%, మోర్పాన్ 2.25% పెరగడం జరిగిందనమాట. జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఉన్న వన్ ఆఫ్ ది స్టాక్ GSFC అండి. దీనికి సంబంధించి షార్ట్ టర్మ్ వ్యూ ఏంటంటే అబోవ్ 225 అనేది లాంగ్ అనమాట. టార్గెట్ 247, బిలో 205 వస్తే ఎగ్జిట్ అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.